ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు లేదా మనమే ఎప్పుడైనా క్విక్‌గా డెజర్ట్ చేసుకోవాలి అంటే బెస్ట్ ఆప్షన్ సేమియా పాయసం. నేను ఈ డిష్ టోటల్లీ కుక్కర్‌లోనే చేయబోతున్నాను. ఇలా చేస్తే పాయసం చాలా క్విక్‌గా అయిపోతుంది అండ్ సేమియా కూడా బాగా ఉడికి మెత్తగా ఉంటుంది. ముందుగా కుక్కర్‌లో నెయ్యి వేసుకోవాలి. నెక్స్ట్ సేమియా యాడ్ చేసుకొని బాగా వేయించుకోవాలి. సేమియా కలర్ ఇలా ఆరెంజిష్ రెడ్‌గా అయ్యే వరకు లో ఫ్లేమ్‌లో స్టిర్ చేయాలి. ఎక్కువగా సేమియాని ఫ్రై చేయకూడదు. సేమియాని పక్కన పెట్టుకొని అదే కుక్కర్‌లో సాబుదానాని వేసుకొని నెయ్యిలో దోరగా వేయించుకోవాలి. ఇలా పాప్ అయ్యే వరకు వేయించుకుంటే సాబుదానా లోపల వరకు కుక్ అవుతుంది. నెక్స్ట్ కుక్కర్లో క్యాష్యూస్ని వేసుకొని నెయ్యిలో ఫ్రై చేసుకోవాలి. క్యాష్యూస్ ఫ్రై అయ్యాక అవి కూడా పక్కన పెట్టుకొని ముందుగా మనం ఫ్రై చేసుకున్న సేమియా ఇంకా సాబుదానా కుక్కర్లో వేసుకోవాలి. దీనికి షుగర్ యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో బాగా స్టిర్ చేసుకోవాలి. టూ టు 3 మినిట్స్ ఇలా ఫ్రై చేశాక పాలు యాడ్ చేయాలి. ఇంకా కుక్కర్ లిడ్ క్లోజ్ చేసి జస్ట్ 2 విజిల్స్ పెడితే చాలు. ఫైనల్గా యాలుకల పొడి అండ్ వేయించుకున్న క్యాష్యూస్ని టాపింగ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా క్విక్ అండ్ డెలిషియస్గా వస్తుంది సేమియా పాయసం. పాయసం స్వీట్నెస్ మీరు యాడ్ చేసుకునే షుగర్ బట్టి వస్తుంది. నేను తీసుకున్న క్వాంటిటీస్తో మీడియం స్వీట్నెస్ ఉంటుంది. 1.5 షుగర్, 1 సేమియా, హాఫ్ సాబుదానా. ఈ కొలతలతో ఇంగ్రీడియంట్స్ని తీసుకొని ఈ సేమియా పాయసం మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు తెలియచేయండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.